నాకు వచ్చిన ఇంటెలిజెన్స్ వివరాల ప్రకారము ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇక్కడ 120 మంది తీవ్రవాదులు ఉన్నారు. ఇందులో మీకు జైషీ మహమ్మద్, అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ అలాగే హమాస్ తీవ్రవాదులు కూడా ఉన్నట్టుగా మాట్లాడారు. తరువాత వీళ్ళు ఈ లాంచ్ ప్యాడ్స్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇది కూడా మాట్లాడారు. సో ఇవాళ వార్తలు ఏమిటి? ఢిల్లీలో జరిగిన కార్ బ్లాస్ట్, మీకు దీనికి సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఎందుకు అంటే మీకు ఇంకా కూడా ఆధారాలు, అసలు ఈ మూలాలు ఏమిటి, ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారు, ఇలాంటి తీవ్రవాద దాడులు ఎలా ప్లాన్ చేశారు తర్వాత మాట్లాడదాం. కానీ దీనికి మించి మీరు చూడండి, ఇప్పుడు అహ్మదాబాద్ వద్ద ఒక టోల్ ప్లాజా, సో ఇక్కడ మీకు గుజరాత్కి సంబంధించిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ వీళ్ళు ఒక రైడ్ చేశారు. అంటే అక్కడికి వస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేశారు. చూస్తే ఒక కారులో మీకు ఒక డాక్టర్, సో ఇదే చూడాలి ఫ్రెండ్స్, మీరు గమనించాల్సిన విషయము. ఇప్పుడు మీకు పిఓకే వద్ద నుంచి తీవ్రవాదులు ఏం చేసినా భారత్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా పాకిస్తాన్ మీదే దాడులు, అంటే ఒక యుద్ధమే. సో ఇప్పుడు మీకు మూలాలంతా కూడా భారత్లోనే ఉంది. అంటే ఇండియన్ ఫేసెస్, ఇండియన్ ఐడెంటిటీ, వీళ్ళు వాళ్ళ దేశంపై ఏదో చేశారు, తీవ్రవాద దాడులు చేశారు, పాకిస్తాన్కి దీనికి సంబంధమే లేదు. సో ఇది తీవ్రవాదులలో వచ్చిన మార్పు. మీ భారత్లో మీ తీవ్రవాదులు మీపై ఏదో చేశారు, మాకు దీనికి సంబంధము లేదు. ఇది పాకిస్తాన్ యొక్క నేరేటివ్. పాకిస్తాన్ వాడే చేసిన అమెరికా లాంటి దేశాలేంటి? ఏమండి, అక్కడ మహాత్ములు అసీం మునీర్, షాబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు నివసిస్తారు, వాళ్ళు శాంతి దూతలు, వాళ్ళని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నాను అమెరికా వాడు చెప్తాడు. అలాంటిది ఇవాళ భారత్లోనే భారత్కు సంబంధించిన తీవ్రవాదులు ఇలా చేశారు అంటే పాకిస్తాన్ని ఎవడు ప్రశ్నించడు. అంటే మనము వెళ్ళి పాకిస్తాన్పై యుద్ధము చెయ్యలేము. ఇది వీళ్ళలో వచ్చిన మార్పు అండి. ఈ తీవ్రవాదులు ఎంచుకున్న కొత్త మెథడ్, మోడస్ ఆపరెండి న్యూ లెవెల్లో చేస్తున్నారు. సో ఇందులో ఏమిటి? హై ప్రొఫైల్ డాక్టర్స్, ఇస్లాం మతానికి చెందిన డాక్టర్లు, వాళ్ళను బ్రెయిన్ వాష్ చేసి తీవ్రవాదులుగా మార్చడం. ఇందులో డాక్టర్ అహ్మద్ మొయియుద్దీన్, ఇతను ఎవరు? హైదరాబాదుకు చెందిన ఎంబీబీఎస్ డాక్టర్, చైనాలో నుంచి సర్టిఫికేషన్ తెచ్చుకున్నవాడు. సో ఒక డాక్టర్, సో అతని ఇంటి పైన రైడ్ చేస్తే మీకేంటి? రీసిన్ అనబడే పాయిజన్, విషం. అలాగే ఆజాద్ సులైమాన్ షేక్ అంటారు, ఇతను ఏమిటి? ఒక టైలర్. ఇతన్ని కూడా పట్టుకున్నారు. ఎక్కడ? అహ్మదాబాద్ టోల్ ప్లాజా వద్ద. ఇక మూడవ వ్యక్తి మహమ్మద్ సలీం ఖాన్ అంటారు, ఇతను ఒక స్టూడెంట్. వీళ్ళ కార్లో ఈ రీజిన్ అనబడే పాయిజన్, అలాగే మీకు పిస్టల్స్, మీకు తక్కిన డిజిటల్ పరికరాలు ఇవన్నీ దొరికాయి. సో ఇప్పుడు ఈ రీజిన్ అనబడే ఈ పాయిజన్, ఇది ఏమిటో మీకు తెలుస్తుంది. క్యాస్ట్రాయిల్ అంటాం చూసారా, ఆముదం. మామూలుగా ఆముదము అన్నప్పుడు దాని నుంచి మీరు నూనె తీస్తారు, తరువాత లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి చూసారా, అందులో నుంచి మీరు పాయిజన్ కూడా తీయవచ్చు. సో ఇప్పుడు ఈ పాయిజన్ని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారండి అంటే బయో వార్ఫేర్. అంటే భారత్లో ఫర్ ద ఫస్ట్ టైం మనము బయో వెపన్స్ని చూడబోతున్నాం. ఆల్రెడీ చూసేసాం. అందుకే మీరు ఎవరైనా ఉత్తరప్రదేశ్ లేదా ఈ అహ్మదాబాదు, వారణాసి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదము అని ఇస్తారు. జాగ్రత్త అండి, ఈ ప్రసాదములో ఇవాళ విషాన్ని కలపాలి అని వీళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికే రీజన్ అనబడే పాయిజన్ని వీళ్ళు వాడుతున్నారు. చూడండి, ఇదంతా ఎక్కడ? హైదరాబాద్, అలాగే ఉత్తరప్రదేశ్, మీకు జమ్మూ అండ్ కాశ్మీర్, ఇలాగా. అంటే వీళ్ళందరూ భారతదేశానికి సంబంధించిన పౌరులు. వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేశారు. సో ఈ హిందువులు అనే వాళ్ళ ఆలయాలకు వెళతారు, ఆ ప్రసాదంలో, ఆ తీర్థంలో ఈ విషాన్ని కలిపితే తాగి వీళ్ళందరూ చనిపోతారు. సైనైడ్కి సమానమైన విషము ఇదండి. సో ఇది వీళ్ళ ప్లాన్. అంటే బయో వెపన్ని వాడడం. మొత్తానికి ఏదో ఒక రకంగా వీళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తరువాత మూలాలకు వెళ్ళారు అనుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్ పుల్వామా దగ్గర ఇంకొక డాక్టర్,
చూడండి, డాక్టర్లు వీళ్ళు మానవ సేవ చెయ్యాలి, మనుషుల ఆరోగ్యము కోసం పోరాడాల్సిన వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఇలా విషాన్ని తయారు చేసి ప్రజలకు ఇవ్వాలని అనుకుంటున్నారంటే రాక్షసులు. డాక్టర్లు రాక్షసులుగా మారిపోయారా? ఇది పరిస్థితి. సో అక్కడ పుల్వామా దగ్గర ఈ డాక్టర్ ఆదిల్ అనబడే ఈ వ్యక్తిని పట్టుకుంటే యావత్ భారత్లో అతిపెద్ద బయో వెపన్స్ను మేము తయారు చేయబోతున్నాము. ఫరీదాబాదులో మీకు ఒక చాలా బిజీ ఏరియా, ఇక్కడ ఒక వ్యక్తిని పట్టుకుంటే అతని ఇంటిలో 300 కేజీల RDX అంటే ఏ స్థాయిలో వీళ్ళు ప్లాన్ చేశారో చూడండి. చెప్తున్నా కదా, ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత ఖచ్చితంగా పాకిస్తాన్ ఇలాంటిది ఏదో ఒకటి చేస్తుంది. ఎన్నోసార్లు మాట్లాడాం, ఎక్కడ ఏం జరిగిందంటే మిత్రులు కూడా అడిగారు. ఇవాళ చూస్తున్నాం ఢిల్లీలో అక్కడ అంత పెద్ద బ్లాస్ట్. అలాగే ఫరీదాబాద్ అంటే ఢిల్లీ నుంచి 30 కిలోమీటర్ల దూరము, ఇక్కడ మీకు 300 కేజీల RDX, AK-47 మిషన్ గన్లు, పిస్టోల్స్, ఇంకా మీకు పేలుడుకి కావలసిన పేలుడు పదార్థాలు, బాంబులు తయారు చేయడానికి ఎలాంటి మీకు మెటీరియల్ కావాలో ఇవన్నీ సేకరించుకొని ఒక వ్యక్తి సిద్ధముగా ఉన్నాడు. ఎవరు ఇతను అంటే జైషీ మహమ్మద్ అనబడే తీవ్రవాద సంస్థ. మనము POKలో ఆపరేషన్ సింధూర్లో ఫస్ట్ వీళ్ళ క్యాంపుల మీదే దాడులు చేశాం. సో అక్కడ ఉండే జైషీ మహమ్మద్ తీవ్రవాదులు వాళ్ళ నాయకుడు కూడా పారిపోయాడు. సో ఇప్పుడు వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళకి తెలిసింది ఇదే కదండి, ఇదే పద్ధతిలోనే వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమిటి, పాకిస్తాన్కి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఇదంతా కూడా భారత్లో ఉండేవాళ్ళు, ఈ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు నచ్చని వాళ్ళు రాడికల్ అయిపోయి వాళ్ళు ఇలాగ బాగా బ్రెయిన్ వాష్ చేయబడి వాళ్ళ కోసం టీములను తయారు చేసుకొని వాళ్ళు భారత్లో ఉండి భారత్ పైనే ఇలాంటి యుద్ధము ప్రకటించారు. ఇది వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు దీని ప్రకారం ఏమైంది, మీకు జైషీ మహమ్మద్కి సంబంధించిన తీవ్రవాదులు దగ్గర 7 మంది ఢిల్లీ వద్దే, రాజధాని కదండి. సో అక్కడ ఇంతంత పెద్ద పేలుళ్ళు చెయ్యాలి, అలాగే ఆలయాల్లో ఇలా రీసిన్ అనబడే పాయిజన్ ఇవ్వాలి. టోటల్గా మీకు అంటే ఒక దగ్గర మీకు నీటి వసతి ఉంటుంది, త్రాగునీరు వసతి ఉంటుంది, ఒక ట్యాంక్ ఉంటుంది, అందులో తీసుకువెళ్ళి విషాన్ని కలుపుతారు. ఏమవుతుంది? సో ఎవరో దాహముని వెళతారు పేదవాళ్ళు, వాళ్ళు తాగి చనిపోతారు. సో ఆలయాలకు వెళతారు, ప్రసాదం అని ఇస్తారు, ఆ ప్రసాదంలో విషం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అండి. ఇప్పుడు ఆ ప్రసాదం తీసుకోకపోతే, ఆ తీర్థము తాగకపోతే మనకు ఒరిగేది ఏమీ లేదు. మీరు అక్కడ దైవ దర్శనము చేసుకోండి, ప్రశాంతంగా వెనక్కి వచ్చేయండి. ఇక్కడ సౌత్ ఇండియాలో ఏ ప్రాబ్లం లేదండి. మూలాలు చూడండి, హైదరాబాద్లోనే ఇవాళ కూడా కొన్ని వీధుల్లోకి మీరు వెళ్ళలేరు. మనము మన జాగ్రత్తలో ఉండాలి. ఇవాళ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు పెద్ద లెవెల్లో మీకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ ప్రతి ఒక్క ప్రముఖ పట్టణాన్ని వీళ్ళు ఇవాళ సోదాలు చేస్తున్నారు. సో ఈ డాక్టర్లేండి, ఇంతవరకు డాక్టర్ అంటే నమ్ముతాం. సో అలాంటిది డాక్టర్లే ఇలాంటి పనిలో ఉంటే మరి వీళ్ళను నమ్మి పేషెంట్స్ వెళతారా? మరి వీళ్ళు తీవ్రవాదులుగా మారిపోతే దేశం యొక్క భవిష్యత్ ఏంటి? ఇంతంత మందిని మనం పట్టుకుంటే వీళ్ళు ఎలాంటి ప్రణాళిక చేస్తున్నారు ఆలోచించడానికే తేడాగా ఉంది. కాబట్టి ఇదేదో మనకు POK నుంచి కాదండి, ఇక్కడే ప్లానింగ్ జరుగుతున్నట్టుగా పాకిస్తాన్ ఒక నేరేటివ్ని వినిపిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ యొక్క ఈ ప్లాన్ని మనము ఎలా తిప్పికొట్టాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.